చర్యలన్నీ నిలుపుదల. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి హైకోర్టులో ఊరట లభించింది. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని పరువు నష్టం కింద శిక్షించాలంటూ వైకాపా ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఫిర్యాదుదారు ఎంఎస్ సిరాజుద్దీన్పైకి నోటీసులు ఇచ్చింది. విచారణను 4 వారాలు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే అది వైసీపీ ప్రభుత్వం పెట్టిందన్నది కాదు, ఒక వాలంటీర్ పెట్టినటువంటి కేసు. దాన్ని వైసీపీ ప్రభుత్వం పెట్టింది అన్నటువంటి కోణంగా చేసుకొచ్చారు. ఓవరాల్గా అయితే దాని మీద స్టే వచ్చింది. ఇప్పుడు జగన్ పిటిషన్ విచారణపై కౌంటర్ వేయండి, శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైకాపా శాసనసభ పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణపై కౌంటర్ దాఖలు చేయాలని శాసన వ్యవహారాల న్యాయశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ విజ్ఞప్తి చేసినట్టు జగన్ తరపు సీనియర్ న్యాయవాది చెప్తున్నందుకు దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యం విచారణ అర్హతకు లోబడి ఈ ఉత్తర్వులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేసుకు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తమ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే